వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, డన్. సో నేనైతే కొంచెం గట్టిగానే మాట్లాడతాను. సో ఇక్కడ నాకైతే సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి సో మీరైతే జాగ్రత్తగా ఫోకస్ గా వినండి. ఈ రోజు మీటింగ్ వచ్చేసి జస్ట్ ఒక 1 hour మాత్రమే ఉంటారు అంతే. జస్ట్ ఒక 7 PM వరకు ఉంటారు అంతే మీటింగ్. ఓకే, సో మీరు ఈ రోజు ఏదైతే నేర్చుకుందామని వచ్చినారో మీటింగ్ లోకి, అది నేను ప్రాపర్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. మీరు మీటింగ్ ఎండ్ వరకు అటెండ్ అయ్యే బాధ్యత మీరు చూసుకోండి. ఓకే, క్లియర్. సో ఈవెన్ నేను ఈ రోజు మీటింగ్ టాపిక్ స్టార్ట్ చేసి ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తా. క్లియర్. సో అంటే నేను ఈ ప్రొఫెషన్ లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది, ప్రజెంట్ నేను ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఏ లెవెల్లో ఉన్నా, ప్రజెంట్ నేను మంత్లీ ఇన్కమ్ ఎంత ఏం చేసుకుంటాను. రైట్, సో ఇవన్నీ నేను మీతో నా జర్నీ అనేది నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే. ఓకే, సో నేను ఎవరో ఏంటో తెలియకుండా డైరెక్ట్ మీటింగ్ టాపిక్ స్టార్ట్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు. సో దాని గురించి ఓకే, రైట్. సో మీ అందరూ చూసింటారు ఈ రోజు మీ అందరికి డే టు పోస్టర్ అయితే వచ్చింది కదా. వచ్చిందా డే టు పోస్టర్ అయితే మీ అందరికి? రైట్, సో మీరు అక్కడ చూస్తుంటారు డే టు పోస్టర్ అయితే. సార్ నా పేరు వచ్చేసి ఆర్ పవన్ కుమార్, నేను వచ్చేసి చిత్తూరు నుండి బిలాంగ్ అవుతాను ఉంటాం. చిత్తూరు నుండి ప్రాపర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఇక్కడ మీటింగ్ లో చాలా మంది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉంటారు. ప్రాపర్ అంతే కదా, ఆంధ్ర తెలంగాణ కదా మొత్తం అండి మీటింగ్. రైట్, ఓకే. సో గైస్ ఈవెన్ నేను ఈ ప్రొఫెషన్ లో వచ్చి దగ్గర 28 months అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికి. 28 months దగ్గర 29 months కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికి ప్రెసెంట్. సో నేను ఈ ప్రొఫెషన్ వచ్చేటప్పుడు లైక్ సో నాకు ఏ విధంగా వచ్చింది ఈ ఆపర్చునిటీ అనేది, సేమ్ మీకు ఏ విధంగా ఈ ఆపర్చునిటీ అనేది వచ్చిందో నాకు కూడా అదే విధంగా వచ్చింది. ఈవెన్ మనం ఎక్కువగా టైం వేస్ట్ చేసేది ఎక్కడ మెయిన్ గా, ప్రతి ఒక్కరు ఇక్కడ మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా సో టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం మనం మెయిన్ గా? సోషల్ మీడియా యాప్స్ లోనే కదా టైం అంతా వేస్ట్ చేస్తాం. ఇక్కడే కదా టైం అంతా వేస్ట్ చేసేది, లైక్ ఇన్స్టా, వాట్సాప్, స్నాప్. రైట్, రైట్. సో ఇట్లా మనం ఇన్స్టాగ్రామ్ లో లైక్ చాలా మంది చూస్తుంటాం రీల్స్, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వీడియోస్ కానీ వస్తుంటాయి, చాలా మంది చూస్తుంటాం. సో ఇక్కడ ఇంకొకటి ఏమంటే మెయిన్ గా సో 18 years దాటిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సో ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళ మైండ్ లో సో ఇంట్లో వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా సో ఇండిపెండెంట్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనేసి ఉంటది మైండ్ లో అయితే ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవునా? సో ఇట్లా నేను అక్కడ అబ్జర్వ్ చేసిన అంటే ఆ వీడియోస్ చూసేటప్పుడు దగ్గర ఒక 10 to 15 వీడియోస్ చూసినాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ కానీ ఈవెన్ పోస్టర్స్ కానీ. అక్కడ ఎలా అంటే సో ఎవరైతే పార్ట్ టైం గా చేద్దామని వచ్చిన వాళ్ళైతే సో మంత్లీ 20,000 30,000 ఏం చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో 1 year 2 years వాళ్ళైతే మోర్ దెన్ 1 lakh 2 lakhs ఏం చేసే వాళ్ళని చూస్తా ఉన్నాం. సో అవన్నీ చూసినప్పుడు సో నాకు కూడా ఒక మంచిగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ దొరికితే బాగుంటది కదా. సో నేను కూడా అలాంటి మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి నన్ను కూడా ఎవరైనా మంచిగా ఒక మెంటర్ నన్ను గైడ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను కూడా ఇంట్లోనే పర్ఫార్మ్ చేస్తూ మనీ అయితే ఏం చేసుకోవచ్చు ఇండిపెండెంట్ అనేసి అలా ఆలోచించేవాడిని ఫస్ట్ లో అయితే. ఓకే, సో అట్లా ఆలోచించి దగ్గర 10 to 15 ఫార్మ్స్ అయితే ఫిల్ చేసిన నేనైతే. సో నేను ఫిల్ చేసిన 10 to 15 ఫార్మ్స్ లో నాకు ఎవరి దగ్గర నుండి కాల్ బ్యాక్ అయితే రాలేదు. అర్థమవుతుందా? ఎవరి దగ్గర నుండి నాకు రెస్పాండ్ అనేది రాలేదు. అంటే సో కాల్ చేసి వాళ్ళ వర్క్ డీటెయిల్స్ ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇట్లా ఎవరు కానీ చెప్పలేదు నాకు అయితే స్టార్టింగ్. క్లియర్. సో ఈవెన్ ఫస్ట్ టైం నన్ను ఈ ప్రొఫెషన్ లోకి ఇంట్రడ్యూస్ చేసిన మొదటి వ్యక్తి వచ్చేసి నా మెంటర్. సో నా మెంటర్ నేమ్ వచ్చేసి మిస్టర్ సాయి చరణ్ సార్ అనమాట. సో సార్ వచ్చేసి హైదరాబాద్ నుండి బిలాంగ్ అవుతారు. ఓకే, క్లియర్. సో సార్ వచ్చేసి ప్రెసెంట్ ఇక్కడ సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నారు అనమాట. ఓకేనా, క్లియర్. సో సార్ దగ్గర నుండి కూడా సేమ్ వీడియో అయితే వచ్చింది. సో వీడియో పైన లైక్ సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి సో బయోలో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఫామ్ అయితే ఫిల్ చేసిన. నా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ అయితే ఫిల్ చేసిన. అంటే నేను ఈ రోజు ఈవినింగ్ ఫామ్ ఫిల్ చేశానంటే నాకు రేపు ఈవినింగ్ కల్లా సార్ దగ్గర నుండి కాల్ బ్యాక్ వచ్చింది. అర్థమవుతుందో? అంటే ఎన్నో ఫామ్స్ ఫిల్ చేసినాం కదా, ఈ ఫామ్ కూడా ఫిల్ చేద్దాం. సో రెస్పాండ్ అయితే వస్తుంది, లేదంటే లేదని ఫామ్ అయితే ఫిల్ చేసినాం. సో నేను మాట్లాడలేదు మీకు అర్థమవుతుంటే మీ తలకి కొంచెం ఇలా ఇవ్వండి. సో మీరు సైలెంట్ గా ఉంటే సో నాకు నెట్వర్క్ ఇష్యూ అనుకోలేదు మాకు. అర్థమైంది? ఓకే బ్రదర్. సో ఇట్లా సో ఎన్నో ఫామ్స్ ఫిల్ చేసినాం కదా, సో ఇది కూడా ఫిల్ చేద్దాం. రెస్పాండ్ అయితే వస్తుంది, లేదంటే లేదని ఫామ్ అయితే ఫిల్ చేసినాం. సో ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సార్ దగ్గర నుండి కాల్ బ్యాక్ వచ్చింది. సో సార్ కాల్ చేశాడు, మొత్తం ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. సో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే పంపించారు అనమాట. ఇంట్రడక్షన్ వీడియో, క్లియర్. సో మీరు అందరూ చూసారు ఇంట్రడక్షన్ వీడియో స్టార్టింగ్ లో చూసారా ఇంట్రడక్షన్ వీడియో? రైట్. సో మీరు ఆ ఇంట్రడక్షన్ వీడియో చూస్తుంటే సో అక్కడ దాన్ని హోస్ట్ చేసింది కూడా సాయి చరణ్ సార్ అనమాట. తెలుగులో మీరు చూసింటే ప్రాపర్. ఓకే, అదే 2 years బ్యాక్ అయితే నాకైతే ఆ ఇంట్రడక్షన్ వీడియో హిందీ లాంగ్వేజ్ లో ఉండింది, హిందీ సెషన్ లైక్ సారీ హిందీ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉండింది. ఈవెన్ ఇప్పుడు ఏదైతే మీరు మీటింగ్స్ వింటున్నారో ఈ 3 days నుండి మీటింగ్స్ విన్నారు కదా, నిన్న మొన్న మీటింగ్స్ అయితే అందరూ
డే 1 మీటింగ్ సోషల్ మీడియా మాస్టర్ క్లాస్ అండ్ అలాగే ఈ రోజు మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నారు. సో ఈ 3 డేస్ మీటింగ్స్ కూడా నాకు హిందీ లాంగ్వేజ్ లోనే జరిగింది అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ అయితే. బట్ ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ వీడియో నుండి ఈ సెషన్స్ కానీ మొత్తం తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మీకు తెలుగులో ట్రైనింగ్ సిస్టమ్ కూడా జరుగుతుంది. క్లియర్. అండ్ అలాగే చాలా మంది తెలుగు పీపుల్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ పార్ట్ టైమ్ గా ఈ ప్లాట్ఫామ్ లో ఎంతో మంది ఇండిపెండెంట్ గా మనీ ఎర్న్ చేస్తున్నారంటే సో దానికి మెయిన్ రీజన్ బ్యాక్ బోన్ వచ్చేసి సో మిస్టర్ సాయి చరణ్ సార్ అనమాట. ఓకే, క్లియర్, అర్థమైందా? సో ఈవెన్ సో ఇంట్రొడక్షన్ వీడియో అయితే సార్ నాకు పంపించారు. సో ఇంట్రొడక్షన్ వీడియో చూసిన. సో చూసి హిందీలో ఉంది కాబట్టి సో అర్థం చేసుకున్నా కానీ మళ్ళీ సార్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మళ్ళీ సార్ కాల్ బ్యాక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు. సో పవన్ నీకు ఇట్లా 3 days మాస్టర్ క్లాసెస్ అనేది ఉంటాయి. ఈ 3 days మాస్టర్ క్లాసెస్ కోసం నువ్వైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 175 rupees తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాడు స్టార్టింగ్. మీరందరూ చేసుకున్నారా 175 rupees తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? ఎవరికైనా ఫ్రీగా వచ్చిందా మీటింగ్ లింక్? వచ్చిందా ఫ్రీగా? ఎవరికైనా మీటింగ్ లింక్ ఫ్రీగా వచ్చింటే మీటింగ్ నుండి ఎగ్జిట్ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఎవరికి ఫ్రీగా మీటింగ్ లింక్ అయితే రాలేదనుకుంటా. సో మీరందరూ ఖచ్చితంగా 175 rupees తో రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మీకు ఈ 3 days నుండి క్లాసెస్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మీ మెంటర్స్ అయితే, అవునా? రైట్. సో ఆ 175 rupees కూడా మీరైతే చాలా మంది చాలా ఫాస్ట్ గా చేసుకుని ఉంటారు ఇక్కడ. విత్ ఇన్ 5 to 10 minutes లోపు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ మాక్సిమం. సో లేకపోతే సో 50-90% అయితే అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour లోపల మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మాక్సిమం, అంతే కదా? క్లియర్. బట్ సో నేనైతే మీ అంత ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకోలేదు 175 అప్పుడు స్టార్టింగ్ 2 years బ్యాక్. సో నేను 17 నేను చెప్తే మీరు అందరూ షాక్ అవుతారు, రియాలిటీ ఇది. సో నేను 175 చేసుకునేటప్పుడు దగ్గర నేను ఒక 3 to 4 days టైం తీసుకున్నాను జస్ట్ 175 rupees రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఎందుకు నేను చెప్తా అంటే మీరు అనుకోవచ్చు సార్ మీ దగ్గర 175 rupees కూడా లేదా అనేసి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి 175 ఏంటి 500,000 rupees ఉంటాయి మన దగ్గర డబ్బులు అయ్యేటప్పుడు. సో బట్ ఎంత డబ్బులు ఉన్నా కానీ సో అక్కడ నేను ఇక్కడ డిగ్రీ 3 years కంప్లీట్ చేసింది వచ్చేసి తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఓకేనా, క్లియర్. సో అక్కడ చదివేటప్పుడు అయితే సో ఈవెన్ సో ఇంటికి పే చేయడం 175 rupees. సో 175 rupees ఉంటే ఫ్రెండ్స్ తో పాటు వీకెండ్ లో వెళ్ళి ఒక మంచి రెస్టారెంట్ లో ఒక బిర్యానీ తినొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ తో పాటు వీకెండ్ లో ఒక మంచి మూవీ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి మైండ్ సెట్ ఉండేది అప్పుడు హాస్టల్లో ఉన్నా కాబట్టి. సో అలాంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి నేను అంత ఫాస్ట్ అయితే 175 rupees తో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు అనమాట. ఓకే, బట్ సో ఇక్కడ మెయిన్ గా మనం ఏం వర్క్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియా యాప్స్ లో అయితే ఫుల్ యాక్టివ్ గా ఉంటాం, అవునా కదా? ఏం వర్క్ చేసినా చేయకపోయినా అందులో మాత్రం ఫుల్ యాక్టివ్ ఉంటాం కదా. సో వాట్సాప్ లో స్టేటస్లు చూడడం కానీ, ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్లు చూడడం కానీ, రీల్స్ చూడడం కానీ, అంతే కదా? సో రీఫ్రెష్ చేసి మరి కావాలంటే చూస్తాం స్టోరీస్, ఎవరెవరు ఏమేమి స్టోరీస్ పెట్టినారు, ఎవరెవరు ఏం స్టేటస్లు పెట్టినారు అవి చూసుకునే ఉండిపోతాం, రైట్? సో ఇట్లా నా మెంటర్ సాయి చరణ్ సార్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫాలో అవడం వల్ల నాకు డైలీ స్టోరీస్ అనేది అప్డేటెడ్ గా వస్తుంది సార్ దగ్గర నుండి. సో ఇప్పుడు మనం ఒకరు అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాం అంటే వాళ్ళు డైలీ అప్డేట్స్ మనకు వస్తుంటాయి కదా, క్లియర్. సో అట్లా సార్ అకౌంట్ నేను ఫాలో అవడం వల్ల నాకు సార్ దగ్గర నుండి డైలీ స్టోరీస్ అనేది అప్డేటెడ్ గా వచ్చేవి. సో అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ 3 to 4 days లో సో సార్ కున్న వాళ్ళ టీమ్ కి లైక్ స్కిల్స్ నేర్పించడం కానీ, వాళ్ళకి మీటింగ్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, అండ్ అలాగే వాళ్ళకి వచ్చిన ఇన్కమ్స్ ని స్టోరీస్ లో వేయడం కానీ. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం ట్రస్ట్ వచ్చింది, నమ్మకం అనేది కలిగింది. సో ఇక్కడ మన తెలుగు వాళ్ళకి కావాల్సిన మెయిన్ గా నమ్మకం, అంతే కదా? సో మనకి ట్రస్ట్ ఉంటే చాలు మనం ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం ఆ వర్క్ కోసం అయితే, క్లియర్. సో ఆ ట్రస్ట్ ఆ నమ్మకం అయితే నాకు కలిగింది కాబట్టి అప్పటికప్పుడే నా మెంటర్ కి కాల్ చేసి సార్ మీరు లైన్ లోనే ఉంటారని చెప్పేసి అప్పుడు నా 175 rupees తో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం 5th day. క్లియర్. అండ్ సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సో నాకు కూడా ఏం ఫ్రీగా మీటింగ్ లింక్స్ ఏం రాలేదు. నేను కూడా 4 days కంప్లీట్ అయిన తర్వాత 175 rupees తో రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు కూడా 3 days క్లాసెస్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అర్థమైంది? క్లియర్. దట్ ప్రాబ్లం. సో మీరు సోషల్ మీడియా మాస్టర్ క్లాస్ అండ్ డే 1 మీటింగ్స్ అటెండ్ అయింటే మీకు కొన్ని టాపిక్స్ క్లియర్ చేస్తుంటారు. మెయిన్ గా 4 topics అయితే క్లియర్ చేస్తుంటారు, అవునా? సో మీరు అందరూ ఏ కంపెనీలో వర్క్ చేయడానికి వస్తున్నారు, ఇక్కడ సిసిస్ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉంటాయి, లెవెల్స్ కి వచ్చే ఇన్కమ్స్ ఏ విధంగా ఉంటుంది, సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ప్రాపర్ గా క్లియర్ అయింటుంది. సో మీకు ఆడ స్క్రీన్ పైన లైక్ స్లైడ్స్ లాగా వేసి మీకు చూపించుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, అవునా? క్లియర్. సో ఇప్పుడు అవే నేను మీతో ఇంటరాక్ట్ అయి నేను చెప్తా, జాగ్రత్తగా వినండి ఒక్కసారి, క్లియర్, అర్థమవుతుందా? సో మీరు అందరూ ఏ కంపెనీలో వర్క్ చేయడానికి వస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ? టీఎల్సీనా? ఇంకా చాలా మంది టీఎల్సీ అనుకున్న వాళ్ళు ఉంటారు. మన కంపెనీ టీఎల్సీ అనేవాళ్ళు ఇంకా
ఉన్నారా మీటింగ్ లో ఎవరన్నా? మన కంపెనీ పేరు టీఎల్సీ అనేవాళ్ళు లేదు కదా? క్లియర్ అయింది కదా? సో మన కంపెనీ టీఎల్సీ కదా. ఓకే. సో ద లీడర్స్ కమ్యూనిటీ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, అదొక ట్రైనింగ్ సిస్టమ్ మాత్రమే. అర్థమవుతుందా? సో మన కంపెనీ నేమ్ ఏంటి? ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీ నేమ్. సో ఈ కంపెనీ వచ్చేసి 1978 లో స్టార్ట్ అయింది కదా ఈ కంపెనీ వచ్చేసి. ఓకే, అంటే లాస్ట్ 48 ఇయర్స్ నుండి ఈ కంపెనీ రన్ అవుతుంది. అంటే 10 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ కాదు, 48 ఇయర్స్ నుండి ఈ కంపెనీ రన్ అవుతుంది. ఓకే, క్లియర్ అర్థమవుతుందా? సో మన బడిలో వచ్చేసి ఎన్ని కంట్రీస్ ఉన్న ఐడియా ఉందా మీ అందరికి? ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 195+ కంట్రీస్ ఉన్నాయి అవునా? సో ఈ 195+ కంట్రీస్ లో మన ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ వచ్చేసి మోర్ దెన్ 170+ కంట్రీస్ లో రన్ అవుతుంది ప్రెసెంట్ ఇప్పటికి కూడా. సో అంటే 80% ఆఫ్ వరల్డ్ లో మన కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్స్, మీరు అందరూ వరల్డ్స్ బెస్ట్ కంపెనీలో వర్క్ చేయడానికి వస్తున్నారు. ఓకే, క్లియర్ ఏంటో కంపెనీ గురించి ఇప్పుడు. రైట్. సో నెక్స్ట్ సిసిస్ అంటే ఐడియా ఉంది కదా మీ అందరికి? సో నిన్న మీటింగ్ లో చెప్పింటారు కదా మీకు, Day 1 మీటింగ్ లో సిసిస్ గురించి 1cc 2cc అనేది. రైట్. సో ఇక్కడ సిసిస్ అనేది ఎందుకు పెట్టారంటే ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? క్లియర్. సో ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా అయితే, సో మీకు పాయింట్స్ ప్రకారంగా అయితే 1000 పాయింట్స్ అంటే 1cc, 2000 పాయింట్స్ అంటే 2cc అనమాట. ఓకేనా? సో మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా అయితే 20,000 అంటే 1cc, 40,000 అంటే 2cc. రైట్, క్లియర్ అయింది కదా? సో ఈవెన్ మీ అందరికి మీ మెంటర్స్ అయితే ఒక 12 డిజిట్ ఐడి పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు నిన్న సైన్ అప్ అయిన తర్వాత. చేసుకున్నారు అందరూ? నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత సైన్ అప్ చేసుకున్నారా ప్రతి ఒక్కరు? సో మీ అందరికి ప్రొవైడ్ చేసినారు కదా 12 డిజిట్ ఐడి పాస్వర్డ్ అయితే ప్రతి ఒక్కరికి. రైట్. సో ఇంకా ఎవరికైతే 12 డిజిట్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయలేదు, నో ప్రాబ్లం. సో మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీ మెంటర్ తో కనెక్ట్ అవ్వండి, సైన్ అప్ చేపిస్తారు. ఓకే, క్లియర్. సో మనకి ప్లే స్టోర్ అయితే మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఉంటుంది. సో యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీకు ఏదైతే ప్రొవైడ్ చేసినారో 12 డిజిట్ ఐడి పాస్వర్డ్, ఓకే, ఆ 12 డిజిట్ ఐడి పాస్వర్డ్ తో సైన్ అప్ అవ్వాలి. ఓకేనా? సో సైన్ అప్ అయిన తర్వాత మీకు ఫ్రంట్ లో ఒక పేజ్ ఓపెన్ అయి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ లో మీ నేమ్ ఉంటుంది, మీ నేమ్ కింద ఐడి నంబర్ ఉంటుంది, ఐడి నంబర్ కింద ర్యాంక్ ఉంటుంది. సో ర్యాంక్ పక్కన ఏముంటుంది? ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ లెవెల్ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? క్లియర్. సో దాని కింద ఏముంటుంది? సిసిస్ పాయింట్స్ ఉంటుంది. సో సిసిస్ పాయింట్ దగ్గర మీకు మొత్తం 000 పాయింట్స్ ఉంటుంది. మొత్తం పాయింట్స్ అంతా నీళ్ళు ఉంటుంది పాయింట్స్. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మీకు అక్కడ 0 పాయింట్స్ దగ్గర 70 పాయింట్స్ యాడ్ అవుతుందో, సారీ, సో ఎప్పుడైతే మీకు అక్కడ 0 పాయింట్స్ దగ్గర మీకు 2.000 పాయింట్స్ ఎప్పుడైతే మీకు మీ ఐడి పైన యాడ్ అవుతుందో, అప్డేట్ అవుతుందో, సో అప్పుడు మీకు పైన ర్యాంక్ అనేది అఫిషియల్ గా చేంజ్ అవుతుంది. అంటే ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ లెవెల్ నుండి అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? క్లియర్. సో నేను ఎందుకు ఈ పాయింట్ ఇంత మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సో మనకి ఈ ప్రొఫెషన్ లో మెయిన్ గా వర్క్ స్టార్ట్ అయ్యేది మనకి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయ్యేది వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ నుండి, కాబట్టి ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ లెవెల్ నుండి కాదు. అర్థమవుతుందా చెప్పింది ప్రాపర్ గా? క్లియర్. రైట్. సో ఇప్పుడు క్లియర్ అయిందా సిసిస్ అంటే ఏంటో సింపుల్ గా? రైట్. సో నెక్స్ట్, సో ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి చెప్పినారు కదా అన్న మీటింగ్, ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ? 4 లెవెల్స్, 5 ఇట్లా వచ్చేస్తున్నాయి ఏంటి ఫింగర్స్ అందరికి. రైట్, ఓకే. సో 4 లెవెల్స్. ఫస్ట్ లెవెల్ ఏంటి? అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్, నెక్స్ట్ సూపర్వైజర్ లెవెల్, నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్, నెక్స్ట్ మేనేజర్ లెవెల్. సో ఇంకొక లెవెల్ కూడా ఉంది. ఏంటి లెవెల్? ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ లెవెల్. మీకు అప్పుడేం చెప్పినాం. సో ఇప్పుడు మీటింగ్ లో నేను తప్ప మీరందరూ ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ లెవెల్లో ఉండడం. అర్థమవుతుందా? క్లియర్. మీటింగ్ లో నేను తప్ప మీరందరూ ఫర్ ఎవర్ ప్రిఫర్డ్ కస్టమర్ లెవెల్ అయితే ఉన్నారు. ఓకే, బట్ మనకి మెయిన్ గా వర్క్ స్టార్ట్ అయ్యేది, ఇన్కమ్ జనరేట్ అయ్యేది వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ ఉంది. కాబట్టి మెయిన్ గా మనకి 4 లెవెల్స్ నేను తీసుకుంటున్నా. ఓకే, క్లియర్. సో ఇప్పుడు 4 లెవెల్స్ క్లియర్ అయింది. బట్ 4 లెవెల్స్ వచ్చే ఇన్కమ్స్ కూడా మీకు నన్ను అక్కడ విజిబుల్ అయి ఉంటుంది, స్క్రీన్ పైన చూసింటారు అవును. సో ఇప్పుడు నేను కూడా ఒకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఓకే, క్లియర్. సో మనకి స్టార్టింగ్ లెవెల్ ఈ అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ అంటే మనకి స్టార్టింగ్ ఈజీగా 15,000 to 25,000 రూపీస్ వరకు ఈజీగా ఏం చేసుకోవచ్చు. అర్థమవుతుందా? 15,000 to 25,000 రూపీస్ వరకు ఈజీగా ఏం చేసుకోవచ్చు ఈ అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్. నెక్స్ట్,
సూపర్వైజర్ లెవెల్. సో ఈ సూపర్వైజర్ లెవెల్ లో మనం స్టార్టింగ్ ఈజీగా 30,000 టు 50,000 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఈ సూపర్వైజర్ లెవెల్లో. సో సూపర్వైజర్ లెవెల్ వచ్చేసి ఈజీగా 30,000 టు 50,000 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్. సో ఈ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో మనం స్టార్టింగ్ ఈజీగా 60,000 టు 90,000 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు ఈ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్. ఓకే. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి? మేనేజర్ లెవెల్. సో ఈ మేనేజర్ లెవెల్ కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అదేంటి? సో డ్రీమ్ లెవెల్ అనమాట. సో ఈ మేనేజర్ లెవెల్ ఎందుకు డ్రీమ్ లెవెల్ అంటాం? ఇందులో ఒక డ్రీమ్ ఇన్కమ్ వస్తుంది. సో డ్రీమ్ ఇన్కమ్ అంటే మోర్ దెన్ 1 lakh ప్లస్ ఇన్కమ్ మంత్లీ. ఇప్పుడు మనందరికి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎవరికైనా తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ ఒక 1 lakh కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నాం అనుకోండి, అదొక డ్రీమ్ ఇన్కమ్ కదా మీ అందరికి? అవునా కదా? కాదండి, మీకు ఎవరికి కాదా డ్రీమ్ ఇన్కమ్ 1 lakh వస్తే మంత్లీ? సింపుల్ గా మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటారో, మీ మమ్మీతో కానీ మీ డాడీతో కానీ, సింపుల్ గా వీళ్ళు అడిగాను మీటింగ్ అయిపోయిన తర్వాత, సో మమ్మీ డాడీ నాకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తే సరిపోతుంది అని అంటారు. సింపుల్ గా 1 lakh అని చెప్తారు. 1 lakh వస్తే సరిపోతుంది అంటారు. సో చాలా మంది పేరెంట్స్ అయితే 50,000 రూపీస్ వచ్చినా కూడా చాలా ఉంటారు. అవునా కదా? అంతే కదా? రైట్. సో ఈవెన్ ఈ ప్లాట్ఫామ్ లోకి, ఈ ప్రొఫెషన్ లోకి ఎవరైనా కానీ వచ్చేది మెయిన్ గా సో ఈ లెవెల్ అచీవ్ అవ్వడానికి. అర్థమవుతుందా? ఈ డ్రీమ్ లెవెల్ కోసమే హార్డ్ వర్క్ చేస్తారు ప్రతి ఒక్కరు. నేను ఈ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను కూడా నా డ్రీమ్ లెవెల్ నేను కంప్లీట్ చేసుకోవాలనేసి క్లియర్. ఇక్కడ మీరైనా కానీ సో ఈ డ్రీమ్ లెవెల్ అనేది కంప్లీట్ చేసుకోవాలంటే ఎవరైతే కూడా కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేస్తారో 4 to 6 months, అర్థమవుతుందో? ఎవరైతే కన్సిస్టెన్సీగా డైలీ హార్డ్ వర్క్ చేస్తారో 4 to 6 months, మీరైతే ఈజీగా ఈ మేనేజర్ లెవెల్ అనేది అచీవ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో కన్సిస్టెన్సీగా అంటే ఒక రోజు చేసి ఇంకొక రోజు చేయకుండా డే బై డే చేయడం కాదు కన్సిస్టెన్సీ అంటే. సో డైలీ 2 to 3 hours అంటే డైలీ 2 to 3 hours చేయాలి, ఇప్పుడు నీకు రిజల్ట్ వస్తుంది. అర్థమవుతుందా? క్లియర్. సో నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా మీకు, ఒక్కొక్క లెవెల్కి ఇంత ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది అనేసి. నేను కూడా సేమ్ మీలాగానే మీటింగ్స్ అటెండ్ అయ్యి వచ్చాను. అవునా? నేను కూడా స్టార్టింగ్ అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్ కంప్లీట్ చేసుకుని ప్రెసెంట్ నేను ఇప్పుడు సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నా. ప్రెసెంట్ నా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మోర్ దెన్ 3.5 to 4 lakhs వరకు ఎర్న్ చేస్తున్నాం. అర్థమవుతుందా? లాస్ట్ 1 year నుండి. ప్రెసెంట్ నా ఏజ్ వచ్చేసి జస్ట్ 21 years మాత్రమే. క్లియర్. నా స్టార్టింగ్ అప్పుడు 28 months బ్యాక్, అప్పుడు స్టార్టింగ్ అయితే నా మంత్లీ ఇన్కమ్ మోర్ దెన్ స్టార్టింగ్ 18,000 రూపీస్, 25,000, సో 15,000 ఇట్లా వచ్చేది. బట్ నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. సో నాకు చాలా ఇక్కడికైనా ఎక్కడ స్టాప్ చేయలేదు. ఓకే. సో ఇంకొకటి మెయిన్గా ఏంటంటే, సో నేను ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చినప్పుడు సో నేను ఒక్కడే ఏం చేసుకుంటానేమో అక్కడ అనుకున్నాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ నా టీంలో దగ్గర 500+ మెంబర్స్ ఉన్నారు. సో ఆ 500+ మెంబర్స్ కూడా ప్రజెంట్ వాళ్ళు ఏ లెవెల్ అయితే ఉన్నారో ఆ లెవెల్ ఇన్కమ్స్ వాళ్ళందరూ కూడా ఏం చేసుకుంటున్నారు. కాబట్టి నేను మీతో ఇంత కాన్ఫిడెంట్గా ఈ ఇన్కమ్స్ గురించి షేర్ చేసుకుంటున్నా మెయిన్గా. ఓకే, అర్థమైందా? సో క్లియర్ అయింది కదా ఇప్పుడు లెవెల్స్ గురించి, లెవెల్స్కి వచ్చే ఇన్కమ్స్ ప్రాపర్గా క్లియర్. రైట్. సో నెక్స్ట్, సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఐడియా ఉందా మీ అందరికి? సో మీకు సోషల్ మీడియా మాస్టర్ క్లాస్లో క్లియర్ చేసిండారు. అవును, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటనేసి. సో నేను మెయిన్గా ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. క్లియర్, అర్థమవుతుందా? సో యాక్టివ్ ఇన్కమ్ అంటే సో మనం పని చేస్తేనే మనకి ఇన్కమ్ వస్తుంది, అంతే కదా? ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నాది ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నాకు ఏదో ఒక జాబ్ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏదో ఒక సెక్టర్. ఓకే. సో ఇప్పుడు మనకి మంత్కి 30 days టైం ఉంటున్నాను. క్లియర్. సో ఈ 30 daysలో నేను జస్ట్ ఒక 20 days మాత్రం ఆఫీస్లోకి వెళ్ళి వర్క్ చేస్తాను.